వైకుంఠపురం దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నిజాంపట్నం కాలువలో ప్రత్యేకంగా అలంకరించిన పడవలపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దారి పొడవునా తిలకించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానం వద్ద నుండి ఆదివారం తెప్పోత్సవం నిర్వహించారు. సంక్రాంతి పండుగ నాడు వైకుంఠపురం దేవస్థానం తరపున ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 5 గంటలకు స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్ద నుండి ఆలయ అధికారులు, పోలీసు అధికారులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముత్యంశెట్టిపాలెం వంతెన వద్ద ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహన పడవలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ముంచి విశేష అలంకరణలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ, అర్చకులు పాల్గొని పూజలు జరిపించారు. తెప్పోత్సవం ప్రారంభించారు. అర్చకులు సత్యనారాయణ, గౌతమ, అలహరి రవికుమారస్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు సాయంత్రం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ముత్యంశెట్టిపాలెం వంతెన వద్దకు చేరుకున్నారు. ఒక పడవలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా మరో పడవలో స్వామి, అమ్మవార్లు కూర్చొని తెప్పోత్సవంలో విహరించారు. సాయంత్రం 5:30 గంటలకు తెప్పోత్సవం బయలుదేరింది. అదేవిధంగా దారి పొడవునా కాల్వలకు ఇరువైపులా జనం నిలబడి ఎంతో భక్తి శ్రద్ధలతో తెప్పోత్సవాన్ని వీక్షించారు. ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, కాల్వలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి ముందు రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణంతో శ్రీరంగనాథుని అవతారంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఆ తర్వాత రోజు స్వామివారి తెప్పోత్సవంలో ఉభయ దేవరులతో ఊరేగింపులో ఉన్నారు కాబట్టి భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాదు. ఈ తెప్పోత్సవం ఏర్పాటులో ఈరోజు స్వామివారి అత్యంత వైభవంగా ఊరేగించనున్నాం. దానికి గాను భరతనాట్యం ప్రోగ్రాము, వేరే మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా తెప్పోత్సవంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. తెనాలి 1 టౌన్ పరిధిలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ధనుర్మాస సందర్భంగా నిన్న గోదాదేవి కళ్యాణం జరిగింది. ఈరోజు ఈ తెప్పోత్సవం అనేది కెనాల్లో జరుగుతూ ఉంది. దీని నిమిత్తం అంతా సఫిషియెంట్గా ప్రాపర్గా జరగాలని భగవాన్ నేర్చుకుంటూ మంచి బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, విశేష పూజలతో స్వామివారు అందరికీ, భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి ఇరిగేషన్ శాఖ వారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారు, అలాగే ప్రత్యేకించి డిఎస్పీ గారు చాలా సహకరించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారి ప్రత్యేక పర్యవేక్షణలో, అలాగే భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ రోజుతో స్వామివారికి ధనుర్మాసం అయిన తదుపరి చేసే తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.